సీజన్లో వచ్చిన పండ్లు ఆ సీజన్లో తినటం ముఖ్యం. అప్పుడే మనకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. చలికాలం వచ్చేసింది. ఈ సీజన్లో తీపి పుల్లని రుచి కలిగిన ఆరెంజ్లు పుష్కలంగా లభిస్తాయి. కానీ ఈ పండుని తింటే చలికాలంలో జ్వరం, జలుబు, దగ్గు వస్తాయని భయపడేవారు చాలామంది ఉన్నారు. ఈ సీజన్లో చాలామంది జలుబు, గొంతు నొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి టైంలో ఆరెంజెస్ తింటే గొంతుకు సంబంధించిన సమస్య పెరుగుతుంది అని భావిస్తారు. చలికాలంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడడం అనేది కామన్. అయితే ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ సీజన్లో లభించే పండ్లు, కూరగాయలు రోజు తినాలి. ప్రతి కాలానుగుణ పండ్లు మరియు కూరగాయలు దాని సొంత ప్రయోజనం కలిగి ఉంటాయి. చలికాలంలో వచ్చే సీజనల్ పండ్లలో ఆరెంజ్ ఒకటి. ఈ సీజన్లో తింటే చాలా మంచిది. ఇది శీతాకాలపు సూపర్ ఫ్రూట్. ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్స్ ఉంటాయి. ఆరెంజ్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోజు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరెంజ్ పండ్లను ఎక్కువగా తినటం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్స్ హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. సాధారణంగా చలికాలంలో విటమిన్ సి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల మేలు జరుగుతుంది. ఆరెంజ్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శీతాకాలపు వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆకలి లేదా అతిగా తినడాన్ని నిరోధిస్తుంది కూడా. ఇందులో మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆరెంజ్లో విటమిన్లు ఉంటాయి. ఇది చర్మాన్ని ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును రోజు తింటే చర్మం మృదువుగా ఉంటుంది. ఆరెంజ్ పండు మధ్యాహ్నం తీసుకోవడం బెటర్. ప్రతిరోజు ఒక నారింజ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.